ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం గోచార ఫలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. కర్కట రాశి వారి జాతక బలం, ప్రశ్న శాస్త్రం, యోగ బలం, అనుకున్న కోరిక ఎలా ఉందో, విద్య బలంలా, ఆరోగ్య బలంలా, సంతాన బలంలా, కుటుంబ బలంలా, ఆ కెరీర్ గురించి వారి గోచార ఫలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. నూతన సంవత్సరం ఎలా ఉందో వారి జాతక బలం, ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం చూడు జానకిరామ్. ప్రశ్న శాస్త్రం, యోగం, బలం, ఫలించిన పని, అనుకున్న కార్యం. కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. అలాగే లక్ష్మీదేవత వచ్చింది, నవదుర్గ దేవత వచ్చింది, వాసవి కన్యకా పరమేశ్వరి దేవత వచ్చింది. కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే చంద్రమహారదశ జాతకం అండి వారిది. వారి పేరు మీద చూడాలంటే ముఖ్యంగా మాత్రం పట్టుదల మాత్రం అధికం ఉంటుంది వారి పేరు మీద. వారి మనస్తత్వం చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, 100 మంది మాట విన్నా కూడా మాత్రం వారు పాటించేది లాస్ట్కు వాళ్ళకి వారి ఆత్మ కలిగిందే చేస్తారు. కానీ వారి అంత మేధావులు ఎవరు ఉండరు, అలాగే వారి అంత ఇబ్బందులు పడేవారు ఎవరు ఉండాలండి. ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వారికి అయితే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం వారికి 4 రకాల ఆలోచన ఉంటుందండి. వారికి ఇదివరకు అష్టమ శని ఉండే కానీ ఇప్పుడు నవమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి మంచి యోగ బలమే ఉంది వారి జాతక బలానికి. ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం, విదేశానం తిరిగే యోగం ఖచ్చితంగా ఉంటుంది వారి జాతక బలానికి. కొందరికి గ్రహానుకూలం మంచిగా ఉండి చంద్రస్థానం, శుక్రస్థానం మంచిగా ఉన్న వాళ్ళకు, అంటే చంద్రస్థానం శుక్రస్థానంలో పుట్టిన వారికి, గురు మహర్దశలో పుట్టిన వారికి, అలాగే వీరి జాతకంలో చూడాలంటే 2వ తేదీ కానీ 20వ తేదీ కానీ అలాగే 11వ తేదీ కానీ, అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే 28వ తేదీలో 29వ తేదీలో పుట్టిన వారికి కానీ మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కర్కట లగ్నంలో కానీ, పుష్యమి నక్షత్రంలో కానీ, అలాగే మాత్రం ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి అలాంటి తేదీల వారికి మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి ఊహాశక్తి అధికం ఉంటుందండి. పట్టిన పట్టు వదలరు, బయట పడరు, కోప్పడరు, తొందరపడరు. కానీ తొందరపడ్డారంటే వీరంత తొందర ఎవరు పడరండి. ఊహాశక్తి అధికం ఉంటుంది, మేధావి లక్షణం ఉంటుంది వీరి పేరు మీద. వీరికి దైవభక్తి కంటే మాత్రం మనోశక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద. కానీ సైన్స్ని ఎక్కువ నమ్మే అవకాశం ఉంటుంది. ఈ 2024వ సంవత్సరం చాలా వరకు వారికి మాత్రం అనుకూలం ఉంటుంది. 2020 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల చిన్న ఇబ్బందులు వచ్చినాయి వారి జాతకం మీద. ధనపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్ ప్రేమ విషయం కావచ్చు, విద్యాపరం కావచ్చు, వ్యాపారపరం కావచ్చు, చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినాయి. అష్టకష్ట చిక్కులు పడ్డారండి. అష్టకష్ట చిక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. వారు వీలైతే మాత్రం దైవ నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం అష్టమ స్థానం శని వెళ్ళిపోతుంది, నవమ స్థానంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా శనేశ్వరునికి తైలాభిషేకం చేయించడం కానీ, పూజ చేయించడం కానీ చాలా మంచిదండి వారి పేరు మీద. వారికి మాత్రం వైట్ డ్రెస్, బ్లాక్ డ్రెస్ కలిసి వచ్చే అవకాశం ఉన్నాయండి. అన్ని డ్రెస్సులు మంచిదే కానీ ఎక్కువ మాత్రం వైట్ డ్రెస్, బ్లాక్ డ్రెస్ కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరు మాత్రం లక్కీ స్టోన్, తెలుపు వర్ణం స్టోన్ మంచిదండి. ముత్యంలో కూడా 2 రకాలు ఉంటుందండి. ఒకటి మాత్రం వైట్ రకం ఉంటుంది, ఒకటి మాత్రం కొద్దిగా వైట్లో పెంకు కలిసి ఉంటుంది. అది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సోమవారం అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి. విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో మాత్రం ఇంటికాడ చదివితే మాత్రం కాలేజీ మర్చిపోవడం కానీ లేదా స్కూల్లో మర్చిపోవడం కానీ జరిగే సంఘటనలు ఉంటాయి. అలాగే మాత్రం కాలేజీలో చదివితే మాత్రం ఇంటికాడ మర్చిపోయే సంఘటనలు ఉంటాయి. మతిమరుపులు, చిక్కులు, చికాకులు ఉంటాయి. ఈ మతిమరుపులు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం స్త్రీలు కానీ పురుషులు కానీ లలిత సహస్రనామాలు చదవటం మంచిది, లేదా విష్ణు సహస్రనామాలు చదవటం చాలా వరకు వారికి ఉపయోగం ఉంటుంది వారి జాతక బలానికి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే, వివాహ విషయంలో చూడాలంటే ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునేవారు 1కి 4 సార్లు ఆలోచించడం మంచిదండి. పెద్దల మాట ఇని ప్రకారం నడిస్తే చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కళాకారులకైతే తిరుగు ఉండదు వీరి జాతక బలంలో. ముఖ్యంగా వివాహ విషయంలో చూడాలంటే వీరికి మాత్రం పెద్దలు చెప్పిన వివాహం ఒకటి నడుస్తుంది, ఇష్ట ప్రకారం వివాహం ఒకటి నడిచే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా వివాహ విషయంలో దోషాలు ఉంటాయి కాబట్టి ఆ దోషాలు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం సకల కారణ జన్మ అమ్మవారు నవదుర్గ దేవత వచ్చింది కాబట్టి అమ్మవారికి మాత్రం దర్శనం చేయాలి. అలాగే అమ్మవారికి స్త్రీలు కానీ పురుషులు కానీ
పసుపు కుంకుమతో మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది. శుక్రవారం మంగళవారం రోజు చేయటం మంచిదండి. శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఏ నెల అయినా సరే అది రాహుకాలం ఘడియలో పూజ చేస్తే వారికి శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, జల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కరెంటు ఎలక్ట్రానిక్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలంటే వారి పేరు మీద ఆకస్మికంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ శివుడికి మాత్రం ఆరాధన చేయాలి. వారి నోటి అంట ఎనీ టైం మాత్రం ఓం నమః శివాయ అనే వాక్యం ఉండాలి. చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీరి జాతకంలో వ్యాపారస్తుల్లో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వీరి పేరు మీద వ్యాపార యుగంలో చూడాలంటే రియల్ ఎస్టేట్ రంగం తప్పించి అన్ని రంగాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది, ధనధాన్య వ్యాపారం కలిసి వస్తుంది, ఇతర వ్యాపారంలో కూడా సరి సమానం ఉంటుంది. కానీ వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పెద్దల పేరు నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. గత 3 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు సాయం చేస్తారు. వివాహమైన వారికి సంతానంతో చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోతుంది. ఈ 2024వ సంవత్సరం చాలా కీలకమైన సంవత్సరం ఉన్నదండి వారి పేరు మీద. అన్ని రాశులతో వారి పాటి ఎవరైనా సరే, ఏ రాశి వారైనా కావచ్చు, ఏ నక్షత్రం వారైనా కావచ్చు, ఖచ్చితంగా మాత్రం ఎవరికి వారు మాత్రం దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం, రాష్ట్రం మీద కూడా అరిష్టాలు జరుగుతున్నాయండి. గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నారు మీరు. అనుకోని విపత్తులు జరుగుతున్నాయి. తుఫానులు, చిక్కులు చికాకులు, చాలా వరకు భూకంపాలు. 2 సంవత్సరాల కరోనా నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనం అందరం, ప్రపంచంలో, మన రాష్ట్రంలో, దేశంలో. అలాంటి సూచనలు కూడా చాలా అరిష్ట దోషాలు ఉన్నాయండి. ఎవరికి వారు మాత్రం సద్బ్రాహ్మణులు కానీ సిద్ధాంతులు తీసుకొని మాత్రం ఎవరికి వారు సొంతంగా మాత్రం శాంతి చేసుకోవడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.